ఒక దురదతో చేసే వ్యవహారం అతి కొన్ని ఉంటాయి. నిన్న ఇరాను ఇజ్రాయెల్ మీద వరుసబెట్టి డ్రోన్స్, మిస్సైల్స్ లాంచ్ చేసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది. ఆ లోపుగా ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి పబ్లిక్ బాణాసంచా కాల్చారు. అంటే ఇక ఇరాన్ బిగిన్ చేసేసింది యుద్ధం, ఇజ్రాయెల్ అంతు తేల్చేయడానికి సిద్ధమైపోయింది, ఇజ్రాయెల్ పని అయిపోయింది అంటూ తలగరేస్తూ బాణాసంచా కాల్చుకున్నారు ఒక 20% మత మూర్ఖులు. బాగానే ఉంది. బాణాసంచా ఎందుకు? కాసేపు అయితే ఇజ్రాయెల్ బాంబులు వేస్తాడుగా, అప్పుడు ఈ దీపావళి బాణాసంచాలు ఎందుకు? డైరెక్ట్గా పోవచ్చు, అసలైనటువంటి ఏ పేలుతాయి. అది అర్థం కాల పిచ్చేదవులకి. అక్కడ సంబరాలు చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే వీళ్ళు పంపించిన 99% మధ్యలోనే ధ్వంసమైనాయి. అమెరికా కూడా, ఫ్రాన్స్ కూడా, బ్రిటన్ కూడా వీళ్ళందరూ కూల్చోతలు పడేశారు, ఇంక్లూడింగ్ అరబ్ దేశమైనటువంటి జోర్డాన్ కూడా. చివరికి 1% అక్కడికి వెళ్ళి అవి కూడా ఒక్కళ్ళకి గాయపరిచినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే, ముందేమో బాణాసంచా కాల్చిన వాళ్ళు 20 అయితే ఇరాన్లో, తర్వాత 80% మంది అర్జెంటుగా పెట్రోల్ బంకుల దగ్గరికి పరిగెత్తారు. తమ తమ వాహనాలకి అట్లాగే టిన్నుల కొద్దీ పెట్రోల్ కొనుక్కుని ఇళ్లలో దాచిపెట్టుకోవడం. అంటే ఏ క్షణంలోనైనా ఇరాన్లో పెను ఉత్పాతం జరుగుతుందని భయపడిపోతున్నారు. నిత్యావసర వస్తువులు ప్యానిక్ బయ్యింగ్ చేశారు. ఇజ్రాయెల్లో కూడా చేశారు ప్యానిక్ బయ్యింగ్, నిన్నే చెప్పుకున్నామని. ఇరాన్లో కూడా ప్యానిక్ బయ్యింగ్ చేశారు, విపరీతంగా కొనేవతలు పడేశారు. దాంతో సరుకులు కొరత వచ్చేసింది. యుద్ధం తెచ్చేటువంటి అనర్థం.